ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉండే మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి కొడుకు బీటెక్ సీట్ ఇప్పిస్తానంటూ 13,50,000 రూపాయలు తీసుకుని బుడాయించాడు. ఇదిగో మంచి అని పేరు తెచ్చుకొని నాకు అన్ని పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ఎండోమెంట్లో జాబ్ ఇప్పిస్తాను, ఎండోమెంట్లో మా చుట్టాలే ఉన్నారని చెప్పేసి నమ్మించి. అందరికీ నమస్తే, నేను మీ కొత్తపల్లి సతీష్. ఏదైతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నాపై బీటెక్ సీట్ అంటూ ఏదైతే నా మీద అభియోగం మోపాడో అది పూర్తిగా అవాస్తవం. ఏదైతే ఆ సదరు మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి వాస్తవంగా నాకు నిమిషాంబిక టెంపుల్ పంతులు ఏదైతే అతను నిమిషాంబిక టెంపుల్ పంతులతో నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. నేను రెగ్యులర్ గా గుడికి వెళ్ళడము, ఆ నిమిషాంబిక టెంపుల్ పంతులకి అన్నదానం కోసం కూడా 3 లక్షలు ఇవ్వడము, అలాగే అతను ఒక అమ్మాయి నర్సింగ్ చదువుతున్నటువంటి అమ్మాయికి ఫీజుకు లేదంటే నేను అపోలో కాలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయి కూడా 1,00,000 రూపాయలు ఫీజు పే చేయడం జరిగింది. ఆ క్రమంలో మహిపాల్ రెడ్డి కొడుక్కి బీటెక్ సీట్ మాట్లాడి మరి నాకు ఈ నిమిషాంబిక టెంపుల్ పంతులు ఎవరైతే ఉన్నారో చందు శర్మ అనే వ్యక్తి నాకు పరిచయం చేయడం జరిగింది. తర్వాత నా పైన ఒక వాంటెడ్లీ నా పైన చేసినటువంటి కేసు వల్ల నేను ఆ సీటు ఫుల్ఫిల్ చేయలేకపోయినా, అతనికి ఇప్పించలేకపోయాను. దానికి గాను నేను అతనికి ఫోన్ చేసి మరి అతని అమౌంట్ అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు నేను అతను కాల్ చేసి కూడా మీకు వినిపిస్తాను. అన్నా నమస్తే. హలో మహిపాల్ అన్న నమస్తే. జ్వరం తక్కువైంది నానే? హాస్పిటల్కి వెళ్ళలేదా అన్న? అన్న అన్న ఏం లే కానీ ఇప్పుడు మీ కాలేజ్ సీట్ అమౌంట్ సంబంధించి నాకు మీకు మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా? మీ కాలేజ్ సీట్ అమౌంట్, మీ బాబు సీట్ అమౌంట్ మ్యాటర్లో నీకు నాకు ఎలాంటి పేపర్లు కానీ ఏమైనా గొడవ కానీ ఏమైనా జరిగిందా? ఏదైనా గొడవ ఏమైనా జరిగిందా అన్న? నేను ఫోన్ చేసి మీకు పిలిపించి అమౌంట్ ఇచ్చిందా లేదా అన్న? ఇప్పుడు మేము మీకు ఆల్రెడీ చెప్పిన పంతులు ఇలా కమిషన్ తీసుకున్నా అని మీకు ఎన్నోసార్లు చెప్పినా లేదా అన్న? అన్న పంతులు వర్షన్ ఏంటంటే ఆయన 62 సంవత్సరాల వ్యక్తికి నేను ఎండోమెంట్ జాబ్ ఇప్పిస్తాను అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాను ఆయన మీ అందాజా? అన్న ఆయనకే అంటానా? అయితే మీకు ఫస్ట్ చెప్పినా లేదా మీ అమౌంట్కి వెళ్ళి కమిషన్ తీసుకున్నాను అని చెప్పినా లేదా మీకు నేను? అది తప్పించుకోవడం కోసం నా మీద లేనిపోయి నింద రుతున్నానా? మీతో మాకు అవసరం పడుతుంది. మేము ఒకవేళ అంటే దానిపైన ఫర్దర్ గా యాక్షన్ పోతే కొంచెం మీరు వాస్తవం చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వాస్తవం చెప్పండి. నేనైతే మీకు పిలిచి అన్న పైసలు తీసుకుపోతున్నాను మీకు పిలిచి మరీ అమౌంట్ ఇచ్చాను. మీకు మన మధ్యలో ఎలాంటి పేపర్ లేవు, ఎలాంటివి లేవు, అయినా నేను మీకు అమౌంట్ ఇచ్చిన. ఎందుకంటే నాకు అప్పుడు నా మీద కేసు అవడం వల్ల మీ సీట్ నేను చేయలేకపోయినా నా మిస్టేక్ ఉంది కాబట్టి మీ అమౌంట్ మీకు ఇచ్చేసిన. వాస్తవమే కదా ఇది? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జాగ్రత్త, హాస్పిటల్ చూపించుకున్నాను.